హలో ఎవ్రీవన్, ఇలా మన పైథాన్ సిరీస్లో వేరియబుల్స్కి నేమింగ్ రూల్స్ చూసుకోబోతున్నాం అనమాట. నేను వేరియబుల్స్ గురించి చూసుకోబోతున్నాం, కొన్ని రూల్స్ చెప్పుకోబోతున్నాం. అయ్యే రూల్స్ కొంచెం కొంచెం ఇంకా డెప్త్గా కొన్ని ఇంకా టాపిక్స్ అనే ఇంకా కొన్ని పాయింట్స్ అనే యాడ్ చేయబడింది. సో నేమింగ్ రూల్స్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే మనం చూస్తున్నాం కదా, వేరియబుల్స్ అండ్ నథింగ్ బట్ కంటైనర్స్ కాదు. ఈ వాల్యూ స్టోర్ అవుతాయి, స్ట్రింగ్ కానీ నెంబర్స్ కానీ స్టోర్ అవుతాయి అనమాట. ఈ రోజు మనం చూసుకోబోయే టాపిక్ నేమింగ్ రూల్స్ అన్నమాట. సో మనం నిన్న చూస్తున్నాం కదా ఏమేమి ఎట్లా ప్రాసెస్ అని. సో ఇంకా డెప్త్ గా ఈరోజు చెప్పుకోబోతున్నాం. వేరియబుల్స్ షుడ్ హ్యావ్ అండ్ స్పెసిఫిక్ మీనింగ్ నేమ్. అది ఫస్ట్ పాయింట్ అర్థం ఏంటి? వేరియబుల్స్ కి నేమ్ చేసేటప్పుడు స్పెసిఫిక్ మీనింగ్ ఉండాలంట. నేమ్ కి ఒక మీనింగ్ ఉండాలి. మనం ఏ నేమ్స్ పెడితే ఆ నేమ్స్ పెట్టామనుకోండి, ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే మనం అదే గుర్తుంటుంది. కానీ అదే ఒక బల్క్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా గుర్తుంటుంది? అది అసలు అది దేనికి సంబంధించి ఎందుకు రాసామని. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రోల్ నెంబర్ రోల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం అంటే రోల్ నెంబర్ తీసుకుంటున్నాం అంటే ఇది ఇప్పుడు ఈ కంటెంట్ లో రోల్ నెంబర్ సంబంధించి ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని అర్థం. సపోజ్ ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేద్దాం. ఎంటర్ యువర్ రోల్ రోల్ నెంబర్ అండ్ ఇప్పుడు ఎంటర్ నొక్కుదాం. ఎంటర్ నొక్కిన తర్వాత ఇప్పుడు చూసుకున్నాము కదా, ప్రింట్ రోల్ నమ్. ఇప్పుడు రన్ చేద్దాం. ఏమొచ్చింది? రోల్ నెంబర్. సపోజ్ ఇక్కడ అందంగా కనిపించడానికి డబుల్ కోడ్స్ పెడదాం. ఇప్పుడు ఏమైనా ఎంటర్ చేద్దాం. సపోజ్ 101 అనేది మీ రోల్ నెంబర్. ఎంటర్ నొక్కండి. 101 మనం చూడంగానే ఇక్కడ రోల్ నెంబర్ అంటే ఓహో ఇదేదో రోల్ నెంబర్ సంబంధించి స్టూడెంట్ రోల్ నెంబర్ సంబంధించి అర్థం అవుతుంది. అందుకే స్పెసిఫిక్ నేమ్ పెట్టమంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది తీసేసి స్టూడెంట్ పెట్టి ఎంటర్ స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ పెడదాం. నేమ్ స్టూడెంట్ నేమ్ అండ్ ఇక్కడ కూడా మారుస్తాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం అవటానికి. ఇంకా స్టూడెంట్ నేమ్ పెట్టి సపోజ్ ఏమన్నా ఒకదాం. ఓకే ఓకే నేమ్ ఎదగంట. ఇక్కడ ఏం తప్పు చేశాను చెప్పండి. ఇక్కడ రోల్ ఇందాక అదే చేశాను. ఇక్కడ ఎస్టీ ఉంది కదా స్టూడెంట్, ఇక్కడ ఇది మార్చల. అక్కడ తప్పుపడింది, మార్చుకున్నాం. ఓకే, ఎర్రస్ నుంచి కదా నేర్చుకున్నది. దివ్య చూసారా, దివ్య అనేది ప్రింట్ అయిపోయింది. సింపుల్ అనమాట. సో స్పెసిఫిక్ నేమ్ ఇది నేను షార్ట్ కట్ లో రాసాను. జనరల్ గా ఫుల్ ఫామ్ లో రాయాలి. మీకు అది త్వరగా అవ్వడానికి వీడియో ఇక్కడ పెట్టాను. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ నెంబర్ అండ్ నేమ్ కానీ అట్లా ఎన్నో మనం వేరియబుల్స్ షుడ్ హ్యావ్ స్పెసిఫిక్ మీనింగ్ఫుల్ నేమ్ అని అర్థం అనమాట. అండ్ మన స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్స్ అండ్ అండర్ స్కోర్. మనం చూసాం కదా, నేమ్ ఏజ్ అండర్ స్కోర్. మనం అండర్ స్కోర్ కానీ సారీ we can start with underscore name and ఓకేనా. అండర్ స్కోర్ తో కూడా మనం స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేయాలి? ప్రింట్ అండర్ స్కోర్ నేమ్. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది చూడండి. చూసారా, వర్క్ అయింది. అండర్ స్కోర్ తో కూడా చేస్తే వర్క్ అయింది. అండ్ నేమ్ మనం చూసింది. సో ఇట్స్ నథింగ్. అర్థమైపోయింది మీకు పోయిన వీడియోలోనే. ఆయన మళ్ళీ చెప్తాను. No specific symbols are allowed. Spaces are not allowed. సరే, మనం చూసుకున్నట్టుగా స్పెషల్ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నమాట. ఎలాగంటే హ్యాష్ తీసుకున్నాము, సారీ హ్యాష్ కాదు, డాలర్ తీసుకున్నాం అనుకోండి, డాలర్ పెడతాం. ఇప్పుడు సేమ్ కదా, ప్రింట్ అయితే లేదో చూద్దాం. చూసారా, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్. అంటే స్పెసిఫిక్ సింబల్స్ అనేది ఎలో లేదు. సో ఇక్కడ మనం స్పేస్ ఇద్దాం. ఇప్పుడైనా రన్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్.
ఇండెంటేషన్ ఎర్రర్. కొన్ని వీడియోలు మీకు చెప్పాను ఇండెంటేషన్ ఎర్రర్. అట్లా స్పెసిఫిక్ సింబల్స్ ఆర్ నాట్ ఎర్రర్, స్పేసెస్ ఆర్ నాట్ ఎర్రర్. ఓకేనా? అండ్ వేరియబుల్స్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనం కొన్ని వీడియో చూస్తున్నాం కదా. అండ్ ఎలా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మనం నేమ్ అన్నా అండ్ ఈ అండ్ సారీ నేమ్ అన్నా ఈ నేమ్ అన్నా డిఫరెంట్ అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏమనుకుంటాం, నేమే కదా, ఏముంది మూడు నేమ్సే కదా అంటే ఇట్ ఈస్ అ కేస్ సెన్సిటివ్. పైథాన్కి ఇదొక స్ట్రింగ్ గా అనిపించింది, ఇదొక స్ట్రింగ్ గా కనిపించింది, ఇదొక స్ట్రింగ్ అనమాట. ఇట్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో పైథాన్ వేరియబుల్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. ఓకేనా? అండ్ నేమ్ కెనాట్ బి డిజిట్స్. యాజ్ యూజువల్ మనం చూసుకున్నది డిజిట్స్ లో అసలు ఉండకూడదు అసలు. అది కూడా చూద్దాం, కొన్ని వీడియోలు చూసాము అయినా చెప్తున్నాను. ఇప్పుడు టూ చూస్తున్నాం, ఇక్కడ టూ ఇద్దాం. ఇప్పుడు ప్రింట్ ఎర్రర్ వచ్చి చూడండి. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అర్థం అనమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మల్టిపుల్ వర్డ్ వేరియబుల్ నేమ్స్, వేరియబుల్ నేమ్స్ లో కూడా ఈ మూడు అనేది బేసికల్ గా యూజ్ చేస్తాం అనమాట. ఒకటి వచ్చి క్యామెల్ కేస్, ఇంకోటి పాస్కల్ కేస్, ఇంకోటి స్నేక్ కేస్ అనమాట. క్యామెల్ కేస్ అంటే ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ విత్ క్యాపిటల్ లెటర్స్. అంటే ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ క్యాపిటల్ లెటర్లు ఉండాలి. సెకండ్ అని కాదు, ఫస్ట్ తప్ప మిగతా ఏ క్యాపిటల్ లెటర్స్ ఉన్నా అది క్యామెల్ కేస్ కింద వచ్చింది. సో మీకు క్యామెల్ కేస్ కి ఒక ఎగ్జాంపుల్, క్యామెల్ కేస్ కి ఒక ఎగ్జాంపుల్ క్యామెల్ కేస్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు నేమ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూసాం కదా, ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్, ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ అనమాట. అవసరం లేదా కూడా మీకు చూస్తేనే అర్థం అవుతుంది, కానీ అయినా చెప్తాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ వర్డ్. ఓకే, ఎలా అంటే మై మై సారీ మై నేమ్ ఈజ్ ఈజ్ దివ్య. ప్రింట్ ప్రింట్ నేమ్ అంటే ఈ చదువుతున్న వస్తే అది క్యామిల్ కేస్ అనమాట. చూసారా, ఈ ఫస్ట్ ఎం ఒకటి స్మాల్ అని, మిగతా ఎన్ని క్యాపిటల్స్ అమౌంట్. అండ్ పాస్కల్ కేస్, ఈచ్ వర్డ్ స్టార్ట్ విత్ క్యాపిటల్. ప్రతి వర్డ్ పాస్కల్ కేస్ లో ప్రతి వర్డ్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ అనమాట. ఇంకా వేరియబుల్ నేమ్, ఇంకా పక్కన స్టూడెంట్ నేమ్, ఎస్ అనేది క్యాపిటల్, నేమ్ అనేది క్యాపిటల్, ఎన్ అనేది క్యాపిటల్, ఎస్ అనేది క్యాపిటల్, అట్లా ఇక్కడ ఎం క్యాపిటల్, వి క్యాపిటల్, ఎన్ క్యాపిటల్. సో సేమ్ అనమాట పాస్కల్ కేస్ అంటే. ఇది స్నేక్ కేస్, ఈచ్ వర్డ్ ఈ సపరేట్ బై అండర్ స్కోర్. సింపుల్ అనమాట. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వర్డ్ కి అండర్ స్కోర్ గ్యాప్ ఉండాలి. అర్థమైందా? క్యామెల్ కేస్ అంటే నేను చెప్పింది ఎక్సెప్ట్ ఫస్ట్ వర్డ్ మీరు ఎన్ని క్యాపిటల్స్ ఉండాలి. ఏంటిది ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్స్, మొత్తం క్యాపిటల్స్ ఉండాలని కాదు. ఓకేనా? అండ్ పాస్కల్ కేస్ అనమాట. పాస్కల్ కేస్ వచ్చేసి ఇంకో చెప్తాను ఎగ్జాంపుల్. పాస్కల్ కేస్ అంటే ఏం చూసాం మనం, చెప్పండి. మై వేరియబుల్ నేమ్ అంటే ఫస్ట్ లెవెల్ క్యాపిటల్స్ ఉండాలి. మై మై నేమ్ మై నేమ్ ఏమిది, మై నేమ్ మై వేరియబుల్ నేమ్. ఓకే, మై నేమ్ ఇస్ మై సారీ వేరియబుల్ మై వేరియబుల్ నేమ్. అసలు ఇదంతా మాట్లాడితే వేరియబుల్ నేమ్ కదా, అందుకే ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకొని డబుల్ కోట్స్ పెట్టుకొని దివ్య. సో ఫ్రెండ్ ఆఫ్ మై వేరియబుల్ నేమ్. సింపుల్. రన్ చేద్దాం, కాపీ పేస్ట్ చేద్దాం, టైం వేస్ట్ అయ్యింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పుడు సింటాక్స్ స్పేసెస్ ఆర్ నాట్ ఎల్, మీకు చూపించడానికి స్పేసెస్
చూసారా? మై గాడ్. ఓకే, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సారీ, ఇక్కడ కూడా తీసాల్సి వస్తుంది. చూసారా పిజ్జా? ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు క్యామెల్ ఇప్పుడు ఏం చూసాం? పాస్కల్ కేస్ చూసాం. ఇప్పుడు క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ అంటే ఏంటి? పుట్టి ఫస్ట్ వర్డ్ స్మాల్ ఉండాలి, మిగతా అన్ని క్యాపిటల్స్ ఉన్న పర్లా. ఇప్పుడు సేమ్ రన్ అయింది. చూడండి, మీ నెంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవ్వకుండా ఏమి ఇచ్చినా అది వేరియబుల్ గా డిక్లేర్ చేసుకుంటుంది పైథాన్. అండ్ నెక్స్ట్ కేస్ అండర్ స్కోర్ అన్నమాట. అది అంటే మీరు క్యాపిటల్స్ ఇచ్చినా పర్లేదు, అంటే దానికి స్మాల్ ఇచ్చినా పర్లేదు. సో నథింగ్ టు వరీ. స్పేసెస్ ఆర్ నాట్ ఎలో, స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఎలో, నెంబర్స్ ఆర్ నాట్ ఎలో. రిమెంబర్ దిస్ సింపుల్ థింగ్స్ అనమాట. సో వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇట్ ఈస్ అయినా స్టోర్డ్ కంటైనర్ విచ్ స్టోర్స్ సమ్ వాల్యూస్. ఈ వాల్యూస్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్స్ అండ్ నెంబర్స్. ఓకే. అండ్ నెంబర్స్ నెంబర్స్ ఎట్లా స్టార్టింగ్ చేయలేదు, మధ్యలో కానీ లాస్ట్ లో కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు లిస్ట్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్ అనమాట. ఇట్ కెన్ స్టార్ట్ విత్ లెటర్ అండర్ స్కోర్ అనమాట. స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడ్. అండ్ ఈ త్రీ కేసెస్ చూసాం. సింపుల్ అనమాట.